నాగం జనార్దన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, టీడీపీ నాయకుడిగా, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీలో ప్రముఖ నాయకుడిగా, చంద్రబాబు గారికి దగ్గర సన్నిహితుడిగా, మహబూబ్నగర్ జిల్లాకి డాక్టర్గా పరిచయమైన మంచి వ్యక్తి నాగం జనార్దన్ రెడ్డి గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఓబులాపురం మైన్స్ మీద పోరాటం చేసిన టీడీపీ నాయకుల మీద అప్పట్లో కేసులు పెట్టారు. ఓబులాపురం మైన్స్ని అడ్డగోలుగా ఎలా దోసుకున్నారో అది కూడా ఎవరెవరో తెలియాలిగా మీకు. వైఎస్ రాజశేఖర రెడ్డి అండదండలతో గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైన్స్ని ఎంత అడ్డగోలుగా దోసుకున్నాడు, అంత అడ్డగోలుగా దోసుకున్నాడు. సరిహద్దులు లేవు, సరిహద్దులు కూడా చెరిపేశారు. అక్కడ ఓబులాపురంలో గుడి ఉంటే గుడి కింద కూడా మైనింగ్ చేసిన గనులు వాళ్ళు వేల లక్షల కోట్లు సంపాదించారు. దాంట్లో ఆ టైంలోనే తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేసినందుకు అప్పట్లో కేసులు పెట్టారు. ఆ కేసు వాయిదా నిమిత్తమే నిన్న విజయవాడ కోర్టుకు వచ్చారు ఆయన. ఆ కోర్టుకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈయన వైద్యారోగ్య శాఖ మంత్రిగా చేశారు. పలు కార్యక్రమాలు చేపట్టారు. మంచి పేరు ఉంది ఆయనకి. మంచి మనిషి, వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. తర్వాత పరిణామ క్రమంలో కొన్ని కారణం వల్ల పార్టీ విడిచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆయన. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. చాలా కాలం తర్వాత తనను కలిసిన నాగంను సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. నాగం గారు ఎలా ఉన్నారు, ఆరోగ్యంగా ఎలా ఉంటుంది, చాలా రోజులైంది కలిసి అంటూ పలకరించారు. పిల్లలు ఏం చేస్తున్నారని ఆరా తీశారు. నాగం కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్న చంద్రబాబు ఆరోగ్యం జాగ్రత్త అంటే మర్యాదపూర్వకంగా సూచన చేశారు. ఓబులాపురం మైనింగ్ అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు చేసిన ఉద్యమాలపై నాడు కేసులు నమోదయ్యాయి. కేసుల విచారణలో భాగంగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం జనార్దన్ రెడ్డి గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆనాటి కేసులను ఎట్టకేలకు కొట్టివేయడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. భేటీ సందర్భంగా ఇరువురు నేతలు పలు పాత ఘటనలు గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు చేసిన ప్రజా పోరాటాలను చర్చించుకున్నారు. నాగం ఫైర్ బ్రాండ్గా ఉండేవారని, పార్టీ ఆదేశిస్తే దూసుకుపోయేవాడని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. ఎంతో ఎమోషన్గా ఉండేవారంటూ నాటి ఘటనలు గుర్తు చేసుకున్నారు. 4వ ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడటం సంతోషాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా నాగం వ్యాఖ్యానించారు. 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో విజయాలు సాధించాలన్నదే తన అభిమతమని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.